నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని వారికి లబ్ధి చేకూర్చిన సీఎం జగన్. జిల్లాలో 3317 మందికి 5 కోట్లు జమ చేశామని కలెక్టర్ వెల్లడి. న్యాయవాదుల ఆందోళనకు మద్దతు తెలిపిన జనసేనాని. దోచుకున్న ఆస్తులకు వైసీపీ సర్కార్ చట్టబద్ధత కల్పిస్తుందని మండిపాటు. పాలనను గాలికొదిలేసి పోర్టు పనులు చూసుకుంటున్న సీఎం జగన్. మండిపడ్డ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. మున్సిపల్ సమ్మెకు మద్దతు తెలిపిన సిపిఐ జనసేన. సమస్యలు పరిష్కరించాలని నేతల డిమాండ్. సమ్మె విరమించే ప్రసక్తే లేదంటున్న అంగన్వాడీలు. అర్హత ఉన్న ఏ లబ్ధిదారుడు సంక్షేమ ఫలాలను మిస్ కాకూడదనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా నిలబడుతుందన్నారు. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా సంక్షేమ ఫలాల లబ్ధి అందని వారి కోసం సీఎం జగన్ తన క్యాంప్ కార్యాలయంలో 68,990 మందికి 97.76 కోట్లను వారి ఖాతాలో జమ చేశారు. ప్రజలకు తమ ప్రభుత్వం ఎప్పుడు తోడుగా ఉంటుందన్నారు. లబ్ధిదారులు ఎవరూ సంక్షేమ పథకాలు మిస్ కాకూడదనేది తమ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. గత 55 నెలల్లో డీబీటీ ద్వారా 2,46,551 కోట్లు లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు. అర్హులైన వారిని గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు చేరువ అయ్యేలా వాలంటీర్లు చూడాలని సీఎం జగన్ సూచించారు. ఇతర ఏ కారణాల వల్లైనా కూడా ఎవరికైనా కూడా ఆ బెనిఫిట్ గన ఆ పథకం వల్ల ఆ బెనిఫిట్ గన ఆ 6 నెలల పీరియడ్లో రాని పరిస్థితి ఏదైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రతి 6 నెలలు జూన్ జూలైలో ఒకసారి, మళ్ళీ జూన్ జూలై నుంచి తర్వాత ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా జరిగిన పథకాలకు సంబంధించి మళ్ళీ డిసెంబర్ జనవరిలో మరొకసారి ఆ నెలకు సంబంధించిన పథకాలకు సంబంధించి ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ఇస్తూ ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాం. ఇంతవరకు దాదాపుగా 2021 డిసెంబర్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి ఇవాళ మనం చేసే ఈ కార్యక్రమం ప్రతి 6 నెలలకు ఒకసారి జరిగిస్తూ ఉన్నాం. ఈరోజు మనం చేసేది 5వ సారి ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాం. ఈ 5 పర్యాయాలను కూడా ఒకసారి లెక్కలేకేసుకుంటే దాదాపుగా 1700 కోట్ల రూపాయలు అదర్వైజ్ అర్హత ఉండి పొరపాటున ఏ కారణం చేతైనా కూడా మిస్ అవుట్ అయిపోయిన బెనిఫిషరీస్కు మళ్ళీ తోడుగా ఉంటూ నిలబడుతూ వారి పక్షాన మళ్ళీ వారికి అందజేసే కార్యక్రమంలో భాగంగా జరిగింది. అర్హత ఉండి సాంకేతిక కారణాలతో లబ్ధి పొందని వారికి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి సీఎం జగన్ బటన్ నొక్కి వారి ఖాతాల్లో నిధులు జమ చేశారు. జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే గిరి, వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరీ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. 3,317 మంది లబ్ధిదారులకు 5,07,57,000 రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని కలెక్టర్తో పాటు ప్రజాప్రతినిధులు కోరారు. ఈ బయాన్యువల్ శాంక్షన్స్ ద్వారా మన జిల్లాలో 3,317 మంది లబ్ధిదారులకి 5,07,00,000 రూపాయలు వారి అకౌంట్లకి జమ చేయడం జరిగింది. ఇందులో వివరాలు ఇవ్వాలంటే జగనన్న అమ్మఒడి 2,037 మంది లబ్ధిదారులకి 2,92,52,54,000. అలానే ఈబీసీ నేస్తం 359 మందికి 53,85,000. జగనన్న చేదోడు 540 మంది బెనిఫిషరీస్కి 54 లక్షల రూపాయలు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా కింద 85 మంది లబ్ధిదారులకి 69,80,000 రూపాయలు. వైఎస్ఆర్ కాపు నేస్తం కింద 130 మంది లబ్ధిదారులకి 19,50,000. అలాగే వైఎస్ఆర్ వాహన మిత్ర కింద 174 మంది లబ్ధిదారులకి 17,40,000. వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద 2 లబ్ధిదారులకి 48,000 రూపాయలు. ఈ విధంగా మిస్ అయిపోయిన లేదా ఆ టైంకి వారికి ఏ కారణం వల్లైనా ఆ పథకాలకు అర్హత ఉండి లబ్ధి చేకూరిన వారందరినీ కూడా ఈరోజు గుర్తించి సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ,
ఇంటింటికి వెళ్ళి ఆ లబ్ధిదారుల్ని మళ్ళీ దరఖాస్తు తీసుకొని వాటిని వెరిఫై చేసి మీరు ఎక్కడ చూసుకున్నా ఈ రాష్ట్రంలో చక్కగా జరుగుతుంది. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. అలాగే గుంటూరు జిల్లాలో దాదాపుగా 5,07,00,000తో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పథకాలకి అర్హులైన వాళ్ళ పథకాలకి వాళ్ళకి అకౌంట్లో వేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బై యాన్యువల్ అని ఈ స్కీమ్ తీసుకొని వచ్చి ఈ స్కీమ్లో 1902కి కంప్లైంట్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా స్పందనలో కంప్లైంట్ పెట్టిన వాళ్ళు అందరికీ అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి సమగ్ర భూరక్ష చట్టం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. దాచుకున్న ఆస్తులకు చట్టబద్దత కల్పించుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్లు ఉందన్నారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో విజయవాడ, గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు పవన్ కళ్యాణ్ను కలిశారు. సమగ్ర భూరక్ష చట్టంపై న్యాయవాదులు చేస్తున్న ఆందోళనలను ఆయనకు వివరించారు. న్యాయవాదులు చేస్తున్న ఆందోళనలకు జనసేన మద్దతుగా ఉంటుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నా భూమిపై నీకు హక్కేంటనేది ఇక్కడ సమస్య అన్నారు. ఈ చట్టానికి సంబంధించి కోర్టు నుంచి న్యాయరక్షణ పొందడానికి వీలు లేకుండా చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సామాన్యులకు ఈ చట్టం వల్ల జరిగే నష్టాన్ని వివరించాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. నా తల్లిదండ్రులు నా వారసత్వంగా వచ్చిన పుస్తకం మీద, పట్టా పుస్తకం మీద ఈ ముఖ్యమంత్రి ఫోటో ఏంటి, జగన్ ఫోటో ఏంటి అని చిరాకు చాలా మందిలో ఉంది. అలాగే నా పొలంలో నాకు సంక్రమించిన, నేను కొన్న కష్టార్జితంతోటో లేదంటే నాకు వారసత్వంగా సంక్రమించిన నా భూమిలో ఇతని రాయేంటి, ఇతని ముఖ చిత్రంతో ఈ రాయేంటి, హద్దులు రాయేంటి, వీటన్నిటి వెనకాల బేసిక్గా నేను ఇచ్చేవాడిని, మీరు తీసుకునేవాళ్ళు, మీరందరూ నా కింద లోబడి ఉండాలి. ఇది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా, దీనికి ఒక భారతదేశ రాజ్యాంగం ఉంది, దీనికి అనుగుణంగా లోబడి పరిపాలించాలి అన్న ఆలోచన ఉంటే మటుకు ఇలాంటి పనులు చేయరు. దీన్ని నేను ప్రజలకి, సగటు మనిషికి, సగటు ఇంట్లో వంట చేసుకునే ఒక ఆడపడుచుకు కూడా, కేవలం గృహిణికి కూడా ఇది అర్థం అయ్యేలాగా నాకు మరింత లోతుగా దీన్ని తీసుకెళ్ళాలి. ఇది ఖచ్చితంగా ఇది యాంటీ పీపుల్ యాక్ట్, ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్, యాంటీ పీపుల్, ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించే చట్టం. ఇది సంపూర్ణంగా అది ఒక అర్థవంతంగా అయ్యేలాగా నేను మీకు సంపూర్ణమైన మద్దతు నేను మీకు ఇస్తాను. ఖచ్చితంగా మీరు అనుకోండి, మీరు పిలండి, దెన్ వీ విల్ కమ్ అండ్ 100% దీన్ని మీరు ఏ ఆశయంతో అయితే మీరు పోరాటం చేస్తారో ఆశయం నెరవేరేలాగా ఖచ్చితంగా చేస్తాం. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఎమ్మెల్యేలు, మంత్రుల బదిలీల్లో మునిగి తేలుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అతి తక్కువ జీతాలు పొందుతున్న కార్మికులు లక్షల సంఖ్యలో రోడ్డెక్కారని ఆందోళనకు దిగిన మున్సిపల్ కార్మికులు, సర్వశిక్ష ఉద్యోగులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. చిలకలూరుపేటలో పనికిరాని మంత్రి గుంటూరులో ఎలా పనికి వస్తుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర సమస్యలను పరిష్కరించడంతో పాటు పార్టీ అధ్యక్షుడిగా పార్టీ పనులు చేసుకోవాలని, అంతేకాని పూర్తిగా పార్టీ పనిలో మునిగిపోయి జగన్ రాష్ట్ర సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి సమయం కేటాయించి సమ్మెలో ఉన్న వారి సమస్యలను పరిష్కరించాలని, కానీ కొత్త వాళ్లను పెట్టుకుని పని చేపించుకుంటామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బీజేపీ సత్యకుమార్ పొత్తులపై టీడీపీని ఆదేశిస్తున్నారో, బెదిరింపులు, బ్లాక్మెయిల్ చేస్తున్నారో చెప్పాలన్నారు. జగన్ అరాచక పాలన చేస్తుంటే బీజేపీ మద్దతు ఇచ్చిందని, రాష్ట్రం అధోగతి పాలవడానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టించడంలో బీజేపీ పూర్తి సహకారం ఉందని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చంద్రబాబును జైల్లో పెట్టించి ఇప్పుడు టీడీపీతో పొత్తు కోసం బీజేపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి పరీక్ష జరుగుతుందని, బీజేపీ బెదిరింపులపై టీడీపీ స్పందించాలన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీని గద్దె దింపేందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తామన్నారు. కాబట్టి ఏమంటే దీన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలి, తెలుగు ప్రజలు గుర్తెరగాలి, తెలుగుదేశం పార్టీ దీనిపైన స్పందించాలి. ఎందుకంటే నేను ఒకటే చెప్తా ఉన్నాగా, రాజకీయాలకు అతీతంగా చెప్తా, అవునన్నా కాదన్నా రాష్ట్రంలో సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరికి రానన్న అవకాశాలు కూడా ఆయనకు వచ్చాయి. దీర్ఘకాలము ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అంతేకాలము ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఇప్పుడు కొత్తగా వచ్చే పదవేం కాదు, అది ఉమ్మడి రాష్ట్రానికే చేశాడు ఆయన దీర్ఘకాలం, హయ్యెస్ట్ పీరియడ్ ఆయనే చేసిండేది ముఖ్యమంత్రిగా. కాబట్టి ఏమంటే ఇవాళ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఎన్టీ రామారావు గారు ఏ సదాశయంతోనైతే పార్టీని స్థాపించాడో ఆ పార్టీ లక్ష్యాన్ని ముందుకు తీసుకోవడానికి
తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. ఇది నేను చెప్తున్నానంటే ఏదో సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా చెప్తున్నానని కాదు. తెలుగుదేశం పార్టీలో నిన్న మొన్న చేరిన కొత్త బుడ్డోడు కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టిండేది జగన్మోహన్ రెడ్డి బీజేపీ కలిసి పెట్టారని. తెలియనోడు ఈ రాష్ట్రంలో ఎవడన్నా ఉన్నాడని నాకు చూపమని. ప్రపంచమంతా తెలుసు. మరి వాళ్ళతో మీరు ఎట్టగలుస్తారు నాకు అర్థం కాలే. కాబట్టి ఏమంటే దీనిపైన ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తన వైఖరిని ప్రకటించాలి. పైగా సత్యకుమార్ మిమ్మల్ని బెదిరిస్తానంటే సిగ్గుపడాలి మీరు. జగన్ ప్రభుత్వంపై ప్రజలు వైసీపీ నాయకులు తిరుగుబాటు చేస్తున్నారని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాని మీడియాతో మాట్లాడుతూ జగన్కు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలను అణచివేస్తున్నందుకు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారన్నారు. చంద్రబాబును తిట్టిన వారికే పదవులు ఇస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారని, సొంత కుటుంబంలో జగన్పై తిరుగుబాటు చేస్తున్నారన్నారు. జగన్కి ఒకసారి ఛాన్స్ ఇవ్వమని చెప్తే విపరీతమైన ప్రజాధనాన్ని చూసుకుని బడుగు బలహీన వర్గాలని ఏమాత్రం వాళ్ళ అభివృద్ధికి తోడ్పాటులో భాగస్వామ్యం కాకపోగా వాళ్ళని అనదొక్కే ప్రక్రియ చేపట్టాడు కాబట్టి ఆయన మీద తిరుగుబాటు మొదలైంది. ముఖ్యంగా మీరు గమనించండి, డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి ఎంతమంది బడుగు బలైన వర్గాలను పట్టుకుని పెట్టుకున్నాడు ఈ జగన్. అదేవిధంగా అక్కడ ఉన్న నాయకులను కూడా ఆయన క్లియర్గా డైరెక్షన్ ఇస్తారు. సోషల్ మీడియాలో చూసాం మనం ఇంతకుముందు ఉమ్మారెడ్డి గారు ప్రజలకు చెప్తున్నాడు, బాబు గారు తిట్టమని చెప్పాడు జగన్ గారు. అట్లాగే రీసెంట్గా నిన్న ఉదయం ఒకటి చూసాం మనం, ప్రకాశం జిల్లాలో కందుకూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి ఆయన కేంద్రం ఇచ్చిన నిధులు పథకాలకు టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు తమ స్టిక్కర్లు వేసుకుని గొప్పలు చెప్పుకున్నాయని బీజేపీ నేత జూపూడి రంగరాజు విమర్శించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో భారత్పేట, పోస్టల్ కాలనీ, రత్నగిరి కాలనీలో ఈ యాత్ర జరిగింది. పార్టీ నాయకులు జూపూడి రంగరాజు, నరేంద్ర కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రానికి బీజేపీ ఏం చేసింది తదితర అంశాలను ప్రజలకు వివరించారు. 2024 ఎన్నికల్లో బీజేపీ కీలక పాత్ర పోషించబోతుందని రంగరాజు అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో టీడీపీ, వైసీపీలు విఫలం అయ్యాయని విమర్శించారు. కేంద్రం ఇచ్చే డబ్బులతోటి స్టిక్కర్లు వేసుకొని మేం చేశాం అనేటువంటి ప్రభుత్వాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసింది. 2024లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో గణనీయమైన సీట్లను గెలుచుకోబోతున్నది. అసెంబ్లీకి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ తన వాణిని వినిపిస్తుంది, వేడిగా వాడిగా. మాకు పొత్తులతో సంబంధం లేదు. పొత్తు ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్లాలనే ఆలోచనలో మాత్రం ఉన్నది. ఈసారి 175 సీట్లు కంటెస్ట్ చేస్తాం. ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ సీట్లు కంటెస్ట్ చేస్తాం. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తన యొక్క ఉనికిని, తనిఖీని స్థాపించుకోబోతున్నది. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతోంది. 25వ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాకు సిఐటియు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు, రాష్ట్ర అధ్యక్షురాలు బేబీరాణి మద్దతు తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో ఏఆర్ సింధు, రాష్ట్ర అధ్యక్షుడు బేబీరాణి మాట్లాడుతూ అంగన్వాడీ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే ఏపీలో అధిక వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం అయ్యేంత వరకు ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రోజా, దీప్తి మనోజ, రాధా, నేతాజీ, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. Even after 25 days of the strike, the Jagannath Reddy government is not ready to settle the strike of the Anganwadi workers and helpers of the state.
he is claiming that he is the icon of development. But in Andhra Pradesh, the malnutrition is more and the anemia for women also is more. He is not ready to spend money for the ICDS, and the Anganwadi workers are helpers are given additional work. The Sampurna app and all these works are getting done by the Anganwadi workers. But when the question of their salary comes, he is not ready to implement his own promises. And now the government is threatening to retrench the Anganwadi workers and helpers instead of resolving the problems and implementing the minimum wages and the social security and also the gratuity as directed by the Supreme Court. The government is resorting to punitive measures and repression. అభివృద్ధి నిరోధక శక్తుల చేతుల్లో అధికారం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో రామకృష్ణ పాల్గొన్నారు. రానున్న ఎన్నికలు దేశానికే కాకుండా వామపక్ష పార్టీలకు సైతం ముఖ్యమైనవన్నారు. కాంగ్రెస్ ఒంటెద్దు పోకడలతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని మళ్లీ మూడోసారి తామే అధికారంలోకి వస్తామనే బీజేపీ ఆలోచనను తిప్పికొట్టాలన్నారు. దేశాన్ని బీజేపీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తుందన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ తగిన బుద్ధి చెప్పేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి నిరోధక శక్తులు ఇవాళ అధికారాన్ని చేతబట్టి వాటిని డైరెక్ట్గా ఆలోచన తీసుకుపోతుంది. వాళ్ళకి రాసుకోవడం లేదు, వాళ్ళు అవుట్రైట్గా చెప్పేస్తారు మాది ఇదే, మేము ఇది చేస్తాము. పైగా ఇప్పుడు చాలా ఉత్సాహం ఉన్నారు. మన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, అదేవిధంగా మొత్తం సంఘ్ పరివార్ వాళ్ళందరూ కూడా అవుట్రైట్గా మళ్ళీ మూడోసారి మేమే గెలుస్తున్నాం. 2023లో జరిగిన జాతీయ అంతర్జాతీయ రాజకీయాల విశ్లేషణ సభ అవగాహన కార్యాలయంలో జరిగింది. హనుమంత్ రెడ్డి, రమేష్, హరి, నాగేశ్వరరావు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ అంతర్జాతీయ స్థాయిలో రాజకీయంగా జరిగిన అనేక అంశాలపై విశ్లేషించారు. భారతదేశంలో యువత ఎక్కువగా ఉన్నారని, వారిని వినియోగించుకుంటే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించవచ్చని తెలిపారు. అన్నిటికీ మూలం, మొత్తం సమాజం నాశనం కావడానికే విద్య మూలం. ఇంక తర్వాత మనం ఈ 2023లో ఒకటి ఏం జరిగిందంటే 142,57,00,000 ఉన్న చైనా జనాభాను మనం దాటి 143 కోట్లకు చేరాం. దాన్ని చాలా గర్వంగా కూడా చెప్పుకున్నాం. ఒక విధంగా మానవ వనరులను సరిగ్గా ఉపయోగించుకుంటే అది గర్వించదగిన అంశమే. అందులో భారతదేశంలో జనాభాకి ఇంకొక ప్రత్యేకత ఏముందంటే భారతదేశ జనాభాలో 68% 15 సంవత్సరాల నుండి 64 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్ళు. అమరావతి మండలం ఉంగుటూరు గ్రామంలో 3,000కు పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ ఎంతో మంది అభాగ్యులకు కష్టకాలంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఆసరాగా నిలిచిందని తెలిపారు. గ్రామంలో వీధి వీధికి వెళ్లి స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. వారిని పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుని మాట తప్పకుండా మడమ తిప్పకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్ను 3,000కు పెంచారన్నారు. అందుకే ఇవాళ అవ్వాతాతల కళ్లలో ఆనందం కనిపిస్తుందన్నారు. టీడీపీ నాయకులు పార్టీలు చూసి పెన్షన్లు అందజేసేవారని మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వం హయాంలో గ్రామంలో 12,69,000 పెన్షన్ కానుక అందజేస్తున్నామన్నారు. ఇవే కాకుండా గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ల నిర్మాణం చేపట్టామన్నారు. రోడ్లు బాగు చేశామన్నారు. గతంలో ఎప్పుడైనా ఇంత అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. ప్రజలు కూడా తమకు మంచి చేసే వాళ్లను ఎన్నుకోవాలని సూచించారు. జగనన్న ప్రభుత్వంలో తాము మంచి చేశామని భావిస్తేనే ప్రజలు తమకు ఓట్లు వేయాలని సూచించారు. మీరందరూ కూడా ఆలోచించుకొని మంచి చేశామనుకుంటేనే నాకు ఓటేయండి, లేకపోతే ఓటేయద్దు. ఏ గ్రామం అయినా సరే నేను దాదాపు ఒక్కో గ్రామం 10-15 సార్లు రావడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్న సమస్యలు తీర్చడం జరిగింది. మీ ఊర్లోనే తీసుకోండి,
మరి సచివాలయం కానీ, రైతు భరోసా కానీ, హెల్త్ సెంటర్ కానీ అన్నీ కూడా కట్టించడం జరిగింది. త్వరలో ఒక 10-15 రోజుల్లోనే ప్రారంభోత్సవానికి రెడీగా ఉండే మీ గ్రామంలోనే మరి పెన్షన్లు ఇస్తున్నారు, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు. అందరికీ కావాల్సిన మరి రోడ్లు కానీ, డ్రైన్లు కూడా అవి కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ గత ప్రభుత్వంలో ఏం చేశారో, ఈ ప్రభుత్వంలో ఏం చేశారో. శుభమస్తు షాపింగ్ మాల్లో 28వ లక్కీ డ్రా కార్యక్రమం జరిగింది. శుభమస్తు షాపింగ్ మాల్ వారు పెద్ద పండుగల పేరుతో నిర్వహించిన డ్రాలో మోహన్ బాబు 28వ ఎలక్ట్రిక్ బైక్ ను గెలుచుకున్నారు. లక్ష్మీపురంలోని శుభమస్తు షాపింగ్ మాల్లో జరిగిన డ్రాలో జనసేన అధికార ప్రతినిధి, న్యాయవాది రజనీ పాల్గొని డ్రా తీశారు. డ్రాలో 28వ ఎలక్ట్రికల్ బైక్ విజేతగా మోహన్ బాబు నిలిచారు. ఎలక్ట్రికల్ బైక్ విజేతకు రజనీ ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. శుభమస్తు షాపింగ్ మాల్ అన్ని ప్రాంతాల్లో విస్తరించాలని ఆకాంక్షించారు. డ్రాలో మొత్తం 37 ఎలక్ట్రికల్ బైకులు, 2 కార్లను బహుమతులుగా ఇస్తున్నట్లు తెలిపారు. పండుగల సందర్భంగా ఏర్పాటు చేసిన ఆఫర్లను నగరవాసులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో షాపింగ్ మాల్ నిర్వాహకులు బయ్యా శ్రీనివాసులు, రవికుమార్, మేనేజర్లు సుమన్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లక్కీగా గుంటూరులో మా గుంటూరు వాసులకి ఒక కారు కూడా గిఫ్ట్ వచ్చిందంట. అది నిజంగా చాలా శుభపరిణామం. అదే రకంగా ఈరోజు నేను లక్కీ డ్రా తీసిన వ్యక్తి తిరుపతి శుభమస్తు షాపింగ్ మాల్లో 86,000 పర్చేస్ చేసినటువంటి వ్యక్తి మోహన్ బాబు కాలేజీకి సంబంధించిన ఒక స్టాఫ్ అనుకుంటండి, బహుశా అతని పేరు ఏదో చెప్పారు. సో దానికి సంబంధించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, కొనే వస్తువుల కంటే గిఫ్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుందండి. డబ్బు ఉంటే వస్తువులు కొనుక్కుంటాం, కానీ లక్ ఉంటేనే గిఫ్ట్ దక్కుతుంది అనేది నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బున్నోడు 5,000 కొంటాడు, 10,000 కొంటాడు, 20,000 కొంటాడు, 25,000 కొంటాడు, ₹1,00,000 కొంటాడు, కానీ అదృష్టం ఉన్నవాడు మాత్రమే గిఫ్ట్ను పొందగలుగుతాడు. సో అటువంటి లక్కీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా చాలా కంగ్రాట్ చేసామండి. ఇలాంటి గిఫ్ట్లు ఈ కస్టమర్లు ఎన్నో పొందాలని, ఈ శుభమస్తు షాపింగ్ మాల్స్ ఎక్కడున్న దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరికీ కూడా ముందుగా న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు అండి శుభమస్తు షాపింగ్ మాల్ తరపున. అట్లాగే శుభమస్తు షాపింగ్ మాల్ వారు నిర్వహిస్తున్న డైలీ లక్కీ డ్రా డిసెంబర్ 8వ తారీఖు నుంచి జనవరి 14వ తారీఖు వరకు కూడా ఈ లక్కీ డ్రా నిర్వహించడం జరుగుతుందండి. 37 రోజులు 37 ఎలక్ట్రికల్ స్కూటర్స్, అలాగే 2 కార్లు. ఆల్రెడీ ఒక కారు కస్టమర్స్కి లక్కీ డ్రా తీయడం జరిగింది. కస్టమరు కుమారి గారండి, గుంటూరు కస్టమరు విన్ అయి ఉన్నారు. ఈరోజు 28వ ఎలక్ట్రికల్ లక్కీ డ్రా తీయడం జరిగింది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన విజేత మోహన్ బాబు గారండి, తిరుపతి శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమరు. అట్లాగే ఈ విధంగా శుభమస్తు షాపింగ్ మాల్లో ఉన్నటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన కార్మికుల సమ్మెకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జనసేన ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మద్దతు తెలిపారు. మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపారు. కార్మికులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించకుండా వారిని బెదిరింపులకు గురిచేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన తీవ్ర రూపం దాలుస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు గాదు వెంకటేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మొత్తం పరిపాలనంతా కూడా గాలికి వదిలేశాడు. పరిపాలనంతా కూడా ఇవాళ రోడ్లలో ఉంది. వర్కర్లందరూ కూడా రోడ్డెక్కారు. అయినా సరే ముఖ్యమంత్రి గారు పరిష్కారం చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడానికి తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. పైగా మంత్రులతో అవాస్తవాలు ప్రచారం చేయిస్తూ ఉన్నాడు. చెప్పినా వినడం లేదు వర్కర్లని తప్పుడు సంకేతాలు ప్రజల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరావాలి. ఇవాళ ఎవరైతే సమ్మెలో ఉన్నారో వాళ్ళందరితో చర్చించి న్యాయమైన డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలి. ఇప్పటికి కూడా ఈ కార్మికులు ఆదుకోవడానికి ఒక ప్రణాళిక లేదు. మీ దగ్గర ఒక మంత్రితో మాట్లాడడం లేదు, ఒక జీవో ఇచ్చింది లేదు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీరు చేతగానేటువంటి హామీలు ఇచ్చి కార్మికులు ఆదుకోలేటువంటి దత్తమ్మగా మీరుండి మీ రాష్ట్రానికి అవసరం అని అడుగుతూ ఉన్నాం. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమ్మెని మీరు మద్దతు తెలియపరచాలి, వారి కోరికలు తీర్చాలని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెలో
మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారందరికీ కూడా మద్దతు తెలియపరుస్తూ ఉన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నూతక్కి శ్రీనివాసరావు, సెక్రటరీ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో అమరావతి రోడ్లోని కేఎస్ఆర్ కాంటినం క్రీడా ప్రాంగణంలో 4వ రోజు షటిల్ క్రీడా పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి డాక్టర్ ధనుంజయ్ బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కమిటీ సభ్యులు డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శుక్రవారం, శనివారం, ఆదివారంలో కూడా ఫైనల్స్, సెమీఫైనల్స్ లో పాల్గొనేందుకు తోటి డాక్టర్లందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఆవుల శ్రీనివాసరావు, స్పోర్ట్స్ కమిటీ సభ్యులు డాక్టర్ శ్రీనివాసరెడ్డి, జాన్ షాహిద్, అస్లాం, సందీప్, ప్రదీప్, పలువురు డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా ప్రైజులు ఇవ్వడం జరిగింది. అలాగే ఇవాళ అందరూ చూస్తున్నట్టుగానే ఇవాళ ఫోర్త్ డే కూడా అలాగే 100 మంది ఐఎంఏ డాక్టర్స్తో పాటు ఈ టోర్నమెంట్ కంటిన్యూ చేస్తున్నాము. అండ్ ఇవాళ రేపు లీగ్ స్టేజెస్ నడుస్తాయి. సాటర్డే, సండే సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్. ఫైనల్ డే రోజున ఫైనల్తో పాటు వీ హ్యావ్ ఏ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. పోటీలన్నీ కూడా చాలా మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ లో మైండ్ డైమండ్స్ షోని ప్రారంభించారు. లక్ష్మీపురం మల్బార్ షోరూమ్ లో ఏర్పాటు చేసిన షోని డాక్టర్ హరిత, వ్యాపారవేత్త రమణారావు ప్రారంభించారు. మైండ్ డైమండ్ షోను ప్రారంభించిన డాక్టర్ హరిత, వ్యాపారవేత్త రమణారావు మాట్లాడుతూ ప్రదర్శనలో రోజూ ధరించే బంగారు ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, పురుషుల ఆభరణాలు, ప్లాటినం ఆభరణాలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరగనున్న మైండ్ డైమండ్స్ ప్రదర్శనలో పాత డైమండ్ ఆభరణాల మార్పిడిపై 100% విలువ, కొత్త డైమండ్ కొనుగోలుపై 25% తగ్గింపు లభిస్తుందన్నారు. నాణ్యమైన ఆభరణాలను అందించడంతో పాటు ఉచిత బీమా, బైబ్యాక్ వంటి ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో షోరూమ్ హెడ్ నదీర్, మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు. మైండ్ డైమండ్ షో అనేది మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లక్ష్మీపురం బ్రాంచ్లో ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేశారు. 5th నుంచి 8th వరకు ఇక్కడ విత్ డిస్కౌంట్ ప్రైసెస్ మీకు అవైలబుల్గా డైమండ్స్ అండ్ గోల్డ్ రిలేటెడ్ ఐటమ్స్ ఎగ్జిబిషన్లో చూపించడం అండ్ డిస్కౌంట్ ప్రైసెస్తో ఇవ్వటం జరుగుతుంది. మన గుంటూరు వాళ్ళందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇక్కడ ఈ అందుబాటులో ఉన్నదాన్ని ఉపయోగించుకొని పర్చేస్ చేస్తారని అనుకుంటున్నాను. ప్రతి వెరైటీ కొత్తగా ఏదో సృష్టించే వాళ్ళు వెరైటీ తోటి ప్రతి 4 నెలలకి 3 నెలలకు ఒకసారి ప్రోగ్రాం పెట్టి కొంచెం ఇంట్రెస్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరిని వాళ్ళ షాపులోనే కొనే విధంగా కావాలని వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు ఇంట్రెస్ట్ తోటి ప్రతి దాంట్లో రాయితీలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. తర్వాత 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఉంటుంది. టోటల్గా 5 డేస్. ఈ 5 డేస్లో మనకి డైలీ వేర్ కానీ, పార్టీ వేర్ కానీ, అలాగే వెడ్డింగ్ వేర్ కానీ ప్రోడక్ట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్క ఎగ్జిబిషన్ పెట్టినప్పుడల్లా మనం ఏంటంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ మన యొక్క కస్టమర్స్కి అందించాలనే కాన్సెప్ట్తో దానితో పాటుగా క్యారెట్ ప్రైస్ మీద అప్ టు 25% ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించాలని కోరుకుంటున్నాము. లాలాపేట సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ నందు డైరెక్టర్ పి సాయిబాబు, ప్రిన్సిపల్ కోటి సూర్యం ఆధ్వర్యంలో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఫెస్ట్ ను ఘనంగా నిర్వహించారు. శ్రీలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో చిన్నారులు చేసిన నృత్యములు అందరినీ ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్ఆర్ పెన్షన్ కానుక అర్హులైన వారందరికీ తూర్పు నియోజకవర్గంలోని 2వ వార్డ్ ఇజ్రాయెల్పేట బొర్రా నాగేశ్వరరావు స్కూల్లో తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో నేరుగా పేద ప్రజల గడపకు, రాష్ట్రంలోని ప్రజలకు పెద్ద కొడుకుల బాధ్యత తీసుకుని జీతాలు ఇస్తున్నట్లు, వాలంటీర్లతో పెన్షన్లు ఇస్తున్నారని ఆమె పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని వారికి లబ్ధి చేకూర్చిన సీఎం జగన్. జిల్లాలో 3,317 మందికి 5 కోట్లు జమ చేశామని కలెక్టర్ వెల్లడి. న్యాయవాదుల ఆందోళనకు మద్దతు తెలిపిన జనసేనాని. దోచుకున్న ఆస్తులకు వైసీపీ సర్కార్ చట్టబద్ధత కల్పిస్తుందని మండిపాటు.
పాలనను గాలికొదిలేసి పోర్టు పనులు చూసుకుంటున్న సీఎం జగన్, మండిపడ్డ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. మున్సిపల్ సమ్మెకు మద్దతు తెలిపిన సిపిఐ జనసేన, సమస్యలు పరిష్కరించాలని నేతల డిమాండ్. సమ్మె విరమించే ప్రసక్తే లేదంటున్న అంగన్వాడీలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.